Hey guys, namaste and welcome to Hit TV. కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ హత్య కేసులో ఏకంగా 15 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన కేరళ కోర్టు నేడు తీర్పు వెలువరించింది. అంతగా సంచలనం సృష్టించిన హత్య కేసు ఎవరిది? ఆ 15 మంది నిందితులెవరు? లెట్స్ వాచ్. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషులుగా తేలిన వారంతా నిషేధిత పిఎఫ్ఎస్ఐ సంస్థకు చెందినవారు. ఇక ఈ మొత్తం 15 మంది పిఎఫ్ఐ కార్యకర్తలకు కోర్టు మరణశిక్ష విధించింది. 2021 డిసెంబర్ 19న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ ను పిఎఫ్ఐ కార్యకర్తలు తన ఇంటిలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితులుగా తేలిన 15 మందికి మరణశిక్షను విధించింది. కేరళ చరిత్రలోనే ఇది ఒక సంచలనం. ఒకేసారి ఇంతమంది నిందితులకు మరణశిక్ష ఖరారు చేయడం కూడా తొలిసారి. నిందితులుగా నైసాం, అజ్మల్, అనూప్, మహమ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం అలియా సలాం, సఫరుద్దీన్ మన్షాద్, ఇక జసీబ్ రాజా, నవాజ్ సమీర్, నజీర్, జాకిర్ హుసేన్, షాజీ పూవంతుంగల్, షర్నాస్ అష్రఫ్ ఉన్నారు. ఇక వీరు నిషేధం విధించిన ఇండియా పాపులర్ ఫ్రంట్ తో అనుబంధంగా ఉన్నారు. మావెలిక్కర అదనపు జిల్లా న్యాయమూర్తి విజి శ్రీదేవి మరణశిక్షను ఖరారు చేశారు. ఈ 15 మంది నిందితులకు గరిష్ట శిక్షను విధించాలని న్యాయవాది వాదించగా ఈ కేసు మరణశిక్షను సమర్థించే అరుదైన కేటగిరీ కిందకు రాదని డిఫెన్స్ వాదించింది. నిందితుల్లో మొదటి 8 మంది నిందితులు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. వారిపై 302, 149, 449, 506, 341 సెక్షన్లపై కేసు నమోదు చేశారు. మారణ యుద్ధాలతో ఇంటి వెలుపల కాపలాగా ఉన్న 9 నుంచి 12 మంది నిందితులపై 302, 149, 447 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించారు. కీలక కుట్రదారులైన షకీర్, సాజీ, ఫెర్నాస్ లు వరుసగా 120B, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు మరణశిక్షను ఖరారు చేసిన కోర్టు అలప్పూజాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో దోషులకు మానసిక స్థైర్య పరీక్ష కూడా నిర్వహించాలని ఆదేశించింది. అయితే 2021 డిసెంబర్ 19న రంజిత్ శ్రీనివాసన్ ను హత్య చేయగా అంతకు ముందు రోజు రాత్రి మన్నెంచెరిలోని కుప్పెంజన్ జంక్షన్ లో ఎస్టీపై రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రతీకారంగానే రంజిత్ ను హత్య చేసినట్లు విచారణలో తేలింది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని